హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు Ashtrix. సో ఈరోజు హెయిర్ని షాంపూ తర్వాత మీరు ఎలా సాఫ్ట్ అండ్ సిల్కీ చేయొచ్చు విత్ ద యూజ్ ఆఫ్ కండిషనర్, కరెక్ట్ యూజ్ ఆఫ్ కండిషనర్ అనేది మీకు చూపిస్తున్నాను. సో గైస్ లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ది ఎపిసోడ్. సో గైస్ అన్నిటికంటే ముందు కండిషనర్ ఏంటి అండ్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చెప్తాను. ఎందుకంటే ఈ డౌట్ చాలా మందికి ఉండి చాలామంది అడుగుతున్నారు దట్ కండిషనర్ కంపల్సరీ రాయాలా షాంపూ తర్వాత. అవునండి, మీ హెయిర్ని మీరు ఇష్టపడితే కంపల్సరీ రాయాలండి. ఎందుకంటే ఇప్పుడు మనము బాడీ వాష్ చేసి మనం స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ ఎలా రాస్తామండి. సో కండిషనర్ ఈజ్ లైక్ మాయిశ్చరైజర్ ఫర్ యువర్ హెయిర్. ఎందుకంటే మీరు షవర్ చేసిన తర్వాత షాంపూ చేసిన తర్వాత హెయిర్ అంతా డ్రై అయిపోతుంది కదా, డ్రై అంటే మాయిశ్చర్ పోతుంది కదా, దాన్ని మళ్ళీ మనం రిస్టోర్ చేయాలంటే కండిషనర్ ఈజ్ అ మస్ట్ అండి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఇప్పుడు ఉన్న ఎన్వైరన్మెంట్లో పొల్యూషన్, సన్ డ్యామేజ్ ఇవన్నీ ఉంటాయి కదండి. అవునండి, హెయిర్కి కూడా సన్ డ్యామేజ్ అండ్ పొల్యూషన్తో చాలా చాలా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ యువర్ హెయిర్ టు బీ సిల్కీ, స్మూత్ అండ్ హెల్దీ, కండిషనర్ ఇస్ అ మస్ట్ అండి. సో ఇప్పుడు కండిషనర్ ఎలా యూజ్ చేయాలనేది మీకు చెప్తాను. సో గైస్ ఫస్ట్లీ ఈ కండిషనర్ గురించి మీకు చెప్పాలంటే ఇందులో పారబెన్స్ అండ్ సల్ఫేట్స్ ఏమీ లేవండి. అండ్ గైస్ ఇందులో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంది విచ్ ఇస్ కెరటిన్. అండ్ కెరటిన్ ఏంటంటే అది హెయిర్లో ఉన్న ఒక ప్రోటీన్. సో కెరటిన్ లాస్ అవ్వడం వల్ల మన హెయిర్ డల్, డ్యామేజ్, డ్రై అండ్ చాలా లైఫ్లెస్ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో సిన్స్ దిస్ హ్యాస్ కెరటిన్, ఇది మళ్ళీ ఆ కెరటిన్ని రిస్టోర్ చేస్తుంది, దాన్ని సీల్ బ్యాక్ చేస్తుంది అండ్ దానివల్ల ప్రమోట్ చేస్తుంది హెల్దీ హెయిర్ అండ్ షైనీ స్మూత్ హెయిర్ని. నంబర్ 2, ఇందులో ఆర్గన్ ఆయిల్ కూడా ఉందండి. దాంతో మీ హెయిర్ ఫిజీనెస్ కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ బాగా మాయిశ్చరైజ్ అవుతుంది. ఆల్సో మీకు పొల్యూషన్ వాటితో ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. అండ్ గైస్ ద గుడ్ పార్ట్ ఇస్ దాట్ దిస్ ఈస్ ఫర్ ఆల్ హెయిర్ టైప్స్. అంటే మీకు స్ట్రైట్ హెయిర్ ఉన్నా, కర్లీ హెయిర్ ఉన్నా, వేవీ ఉన్నా, లేదంటే మీరు కెమికలీ ట్రీటెడ్ హెయిర్ ఆర్ కలర్డ్ హెయిర్, అన్ని హెయిర్ టైప్స్కి ఈ కండిషనర్ సరిపోతుంది అనమాట. అండ్ డైలీ మీరు జిమ్ కూడా వెళ్తే లేదంటే ఎక్సర్సైజ్ చేస్తే స్వెట్ వస్తే మీకు డైలీ వాష్ చేయాలనుకుంటే దిస్ ఈజ్ ఫర్ ఎవ్రీడే కండిషనర్ అనమాట. సో గైస్ కండిషనర్ యూజ్ చేసేది ఎలా, ఈ డౌట్ కూడా చాలా మందికి ఉందండి. సో బేసిక్గా ఏంటంటే మనం షాంపూ అయిన తర్వాత హెయిర్ కొంచెం తడిగా ఉంటుంది కదండి, అందులో మ్యాక్సిమం వాటర్ స్క్వీజ్ అవుట్ చేయండి. ఆ తర్వాత కండిషనర్ ఒక సఫిషియంట్ క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు నా లెంత్కి అయితే 1 టేబుల్ స్పూన్ అంటే ఇంత కండిషనర్ ఒక లెమన్ సైజ్ క్వాంటిటీ సరిపోతుందండి. ఆ క్వాంటిటీ తీసుకొని సో బేసికలీ యూ డోంట్ వాంట్ టు పుట్ కండిషనర్ ఆన్ యువర్ స్కాల్ప్. మీకు ఇక్కడ మిడ్ సెక్షన్ నుంచి ఇక్కడ ఎండ్స్ వరకు కండిషనర్ రాయాలన్నమాట మీ హెయిర్ లెంత్ని బట్టి. సో అది కూడా ఎందుకు అంటే స్కాల్ప్ నుంచి మనకు గ్రో అయిన హెయిర్ ఈజ్ బేసికలీ హెల్దీ హెయిర్. సో ఇట్ డజంట్ నీడ్ దట్ మచ్ కండిషనర్. అండ్ ఇఫ్ యూ అప్లై కండిషనర్ ఆన్ స్కాల్ప్ అది కొంచెం ఫ్లాట్ అయిపోతుంది అనమాట. అండ్ ఈ ఫాల్ అనేది, ఈ వాల్యూమ్ అనేది పోతుంది బికాస్ కండిషనర్ ఈజ్ సిల్కీ అండ్ ఇట్ ఈస్ మేకింగ్ యువర్ హెయిర్ సిల్కీ అండ్ వేయింగ్ ఇట్ డౌన్ కదండి. సో మిడ్ హెయిర్ నుంచి ఎండ్స్ వరకు కండిషనర్ రాసేసుకొని ఒక 1 to 2 minutes or if you want 3 to 4 minutes depending on your hair quality. ఇప్పుడు నా హెయిర్కి నేను 1 to 2 minutes రాస్తే సరిపోతుంది. ఇంకా కొంచెం డ్యామేజ్డ్ అండ్ డ్రై హెయిర్ ఉంటే మీరు ఒక 3 to 4 minutes వరకు రాసేసి అలాగే ఉండాలండి. ఆ తర్వాత వాష్ చేసేయాలి హెయిర్. వాష్ కూడా ఎలా అంటే ఏమంటారంటే షాంపూకి ఎంత వాటర్ క్వాంటిటీ పడుతుందో దానికి 4 times కండిషనర్కి పడుతుందంట. కానీ అంత వాటర్ మనం మేబీ ఒక్కొక్కసారి చేయకపోవచ్చు. బట్ యూ హ్యావ్ టు వాష్ యువర్ హెయిర్ థరలీ. కండిషనర్ అసలు ఉండొద్దండి హెయిర్లో, యూ షుడ్ వాష్ ఇట్ ఆఫ్ టోటలీ. అండ్ దెన్ నార్మల్గా మీరు ఎలా టవల్ డ్రై చేస్తారా లేదంటే హెయిర్ డ్రైయర్ యూజ్ చేస్తారా, ఏదైనా యూజ్ చేసిన తర్వాత సెరమ్తో కూడా ఫాలో అప్ చేయండి. సో దాట్ ఈస్ ద రైట్ వే టు యూజ్ కండిషనర్. సో హౌ టు యూజ్, వెన్ టు యూజ్, హూ ఆల్ కెన్ యూజ్ అనేది అన్ని డౌట్స్ మీకు క్లియర్ అయింది అనుకుంటా. సో గైజ్ ఈ షాంపూ అండ్ కండిషనర్ ఒక సెట్లో వస్తుందండి. అండ్ ఇది మీరు కొనాలనుకుంటే లింక్ నేను నా డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను అండ్ మీరు చూసి కొనొచ్చు. అండ్ ఆల్సో ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ అ వెరీ రీజనబుల్ సెట్ అండి. ఇది మొత్తం నాకు తెలిసి రెండు కలిపి 500 or 600లో వచ్చేస్తుందండి. అండ్ ఇఫ్ యు ఆర్ లక్కీ మీకు ఒక్కొక్కసారి డిస్కౌంట్ కూడా దొరకవచ్చు. సో డూ ట్రై దిస్ షాంపూ అండ్ కండిషనర్ ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ మైల్డ్ అండ్
పర్ఫెక్ట్ ఫర్ డైలీ యూజ్. ఆల్సో దీని ఫ్రేగ్రెన్స్ గురించి మీకు చెప్పలేదు. ఫ్రేగ్రెన్స్ కూడా చాలా ఒక డెలికేట్ ఫ్లోరల్ ఫ్లవరీ ఫ్రేగ్రెన్స్ ఉందండి. సో ఇట్ ఈస్ వెరీ ఇట్స్ వెరీ మైల్డ్. ఇట్ వోంట్ ఇరిటేట్ యూ. సెన్సిటివ్ నోజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇరిటేషన్ అవ్వదు దీంతో. సో గైజ్, ఐ హోప్ దట్ మీ కండిషనర్ డౌట్స్ అన్నీ నేను సాల్వ్ చేయగలిగాను. అండ్ ఇఫ్ ఐ డిడ్, do not forget to give this video a thumbs up, like it guys, and subscribe చేయండి. And also ఈ వీడియోని షేర్ చేయండి. Also guys, do not forget to follow me on Ashtrix official on Instagram and Ashtrix on Facebook. నా వెబ్సైట్ కూడా ఉంది, which is www.ashtrix.com. So guys, see you on the other side. Till then, it's bye from Ashtrix.